సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించబోతూ ఉన్నటువంటి ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో త్రిగ్రహ యోగము అనగా ఒకే రాశి యందు మూడు గ్రహాల యొక్క సంచారము. ఉదాహరణకి కుంభరాశి యందు రాహుగ్రహము, బుధగ్రహము వక్రగతిలోను కుజగ్రహము, అలాగే మీనరాశి యందు శుక్రుడు, శనేశ్వరుడు, రవి, అలాగే మిథునమందు గురువు, సింహమందు కేతువు, చంద్రుడు ఈ వారంలో మకర కుంభ మీనాల్లో సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు నూతన సంవత్సరాన్ని చాలా జయంగా ప్రారంభించబోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే త్రిగ్రహ యోగ సంచారం. లాభస్థానమందు 3 గ్రహాల యొక్క అనుకూలతతోటి ఈ రాశివారు సానుకూలంగానే ఈ వారాన్ని ప్రారంభిస్తారు. మరి ముఖ్యంగా చంద్రుని యొక్క స్థితి వారం ప్రారంభంలో దశమ కేంద్రంలో ఉండబోతూ ఉన్నది. దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే వారు ఏ పని అయితే ఈ వారం మొదట్లో ప్రారంభం చేస్తారో ఆ పనులన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతాయి అనేటువంటి విషయాన్ని శాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి మేషరాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు చాలా కీలకము. ఆ సందర్భాలు అంటే ఆ వారాల్లోనే ఏదైనా పనికొచ్చేటువంటి విషయాలు, లేదా మీరు ఎప్పటి నుండో చేయాలి అనుకున్నటువంటివి, లేదా ఎప్పటి నుండో వాయిదా పడుతూ ఉన్నటువంటివి ఏమైనా చేయగలిగితే కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అందులో చాలా దిగ్విజయంగా ముందుకు సాగుతారు. వాటిల్లో ఏ విధమైనటువంటి బ్రేక్స్ కూడా ఉండవు. అలాగే లాభస్థాన స్థిత గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే ఆర్థిక లాభాన్ని కలగజేస్తుంది. మరీ ముఖ్యంగా కుజ రాహుల యొక్క కలయిక ఇక్కడ 12వ భావంలో గ్రహాలు కొన్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి రవి కానీ, శని కానీ, శుక్రుడు కానీ ఖర్చుని ప్రేరేపిస్తూ ఉంటే, ఈ 3 గ్రహాలు అనగా బుధుడు కానీ, రాహువు కానీ, కుజుడు కానీ ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయాన్ని ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి అటు ఎక్కువ ఖర్చులు ఉన్నా దానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఇవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. అయితే కొంత ప్రయాణాలు ఉండవచ్చును. దేశాంతర వాసం కలిగించేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితికి ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్గా ఏదైనా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి సంచరించవలసి రావడం కానీ, లేదా ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు అవి కూడా మేషరాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేవు, అనారోగ్య సమస్యలు లేవు. కుటుంబపరమైనటువంటి విభేదాలు లాంటి వాటికి మాత్రం కొంత అవకాశం ఉన్నది. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో చిన్నపాటి పొరపచ్చాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం నేర్పరితనంతో మాట్లాడితే వీటి నుండి కూడా బయటపడగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు నూతన తెలుగు సంవత్సరాన్ని చాలా ఆహ్లాదభరితంగా ప్రారంభించగలుగుతారు. త్రిగ్రహ యోగము అనగా 3 గ్రహాలు 2 రాశుల యందు సంచరిస్తూ ఉన్నటువంటి ఈ కాలంలో వృషభ రాశి వారికి లాభస్థాన స్థిత రవి కానీ, శుక్రుడు కానీ, లాభస్థాన స్థిత శనేశ్వరుడు కానీ ఒక గొప్ప అనుభూతుల్ని, గొప్ప అనుభవాలని జోడించి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. మీరు గమనించండి, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వీరు చేసేటువంటి ప్రతి విషయంలోనూ. గతంలో మనం ఈ తప్పిదం చేశాము, ఇప్పుడు అటువంటిది చేయకూడదు. గతంలో ఇలా రాంగ్ స్టెప్ వేసాము, ఇప్పుడు వేయకూడదు. లేదా ఒరు బాబు నువ్వు అలా వెళ్ళకూడదు, గతంలో అటువైపు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు సక్సెస్ అయిన దాఖలాలు లేవు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు. మీకు మీరు గైడెన్స్ ఇచ్చుకోగలుగుతారు, ఇతరులకు కూడా గైడెన్స్ ఇవ్వగలుగుతూ ఉంటారు. అలాగే ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మనం ఇది చేయగలం, మన వల్ల ఇది అవుతుంది అనేటువంటి భావన పెరుగుతూ ఉంటుంది.
పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పటికీ దాన్ని స్వీకరించేటువంటి విధానంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. గతంలో మీరే ఒక విషయం పట్ల స్పందించినటువంటి తీరుకి మరలా అదే విషయానికి ఈ వారంలో స్పందించేటువంటి తీరుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందులో చాలా పాజిటివ్గా ముందుకు సాగుతూ ఉంటారు వృషభ రాశి వారు. అలాగే ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. దశమ స్థానస్థిత రవిగ్రహం వల్ల అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అలాగే రాజదర్శన సల్లాప అన్నారు. అంటే ఎవరైనా ఉన్నత స్థాయి వర్గం ప్రజలు ఎవరైనా ఉంటే వారి తాలూకు అండదండలు ఉంటాయి. పై అధికారులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వాధికారులు లేదా ఇటువంటి పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుకూలత ఉండడం ద్వారా ఒక రకమైనటువంటి బలం పెరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడితే దాని చివరి వరకు నిలబడి పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను పొందుతూ ఉంటారు. వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం నూతనమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ ప్రారంభ వారంలో చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి ప్రారంభించగలుగుతారు. మంచి నడవడిక ఉండాలి అనేటువంటి ధోరణిలో ముందుకు వెళతారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి అని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా అసెస్మెంట్ అంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఫోకస్ చాలా గొప్పగా ఉంటుంది. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ నూతన సంవత్సరాన్ని గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలోనే ప్రారంభించగలుగుతారు. ప్రత్యేకించి వారం ప్రారంభంలో అష్టమ చంద్రుని యొక్క స్థితి కనబడుతూ ఉన్నది. ఈ అష్టమంలో చంద్రుడు ఉన్నప్పటికీ ఆయన అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ. మొదటి 2.5 రోజులు మాత్రం కొంత ఇబ్బంది పెడతారు. ఎలాగా ఏదైనా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు రావడమో లేదా కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు రావడమో లేదా మరే ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో హెల్త్ పరంగా మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటివి లేదా వైరల్ ఫీవర్స్ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఈ మొదటి 2.5 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగిలిన రోజులన్నీ కూడా చాలా ఉత్సాహంగానే ఉంటుంది. ఇక్కడ త్రిగ్రహ యోగము అనగా 9, 10 స్థానాల యందు ఉన్నటువంటి ఈ 6 గ్రహాలు కూడా అంటే ఒక్కొక్క రాశిలో 3 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి వృత్తి ఉద్యోగాలపైన ప్రభావాన్ని చూపెడతాయి. ముఖ్యంగా రవి గ్రహం ఉన్నారనుకోండి, రవి దశమ కేంద్రమందు ఉండేటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తారు. అలాగే మీ మీద మీకు గొప్ప కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తారు. 9వ స్థానమందు ఉండేటువంటి శుక్ర, 9వ స్థానంలో ఉండేటువంటి కుజ శనేశ్చరుల 9వ స్థానంలో ఉండేటువంటి కుజరాహుల యొక్క యుతి ఏదైతే ఉన్నదో ఆ యుతి మాత్రం ఆర్థికపరమైనటువంటి విషయాలపైన ప్రభావాన్ని చూపెడుతుంది. ఇక్కడ మోసపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరిని నమ్మి మోసపోవద్దు. మీ స్వశక్తిని నమ్ముకుంటే ఈ వారంలో చాలా గొప్పగా జీవనాన్ని సాగించగలుగుతారు. కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నటువంటి ఈ వారంలో ఎక్కడా కాన్ఫిడెన్స్ని లూజ్ కాకండి. సొంత నిర్ణయాల వల్ల స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటే నువ్వు ఈ నిర్ణయం తీసుకోవాలి, గమ్ముని నీ డెసిషన్ చెప్పు, ఏదో ఒకటి చెప్పు అని ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా తొందర పెడుతూ ఏదైనా ఒక నిర్ణయం కోసం కానీ లేదా మీకు సంబంధించినటువంటి విషయాలపైన వాళ్ళు ఏదైనా కొంత తొందరపాటు చర్యలకు పాల్పడుతూ ఉన్నా మీరు ఎక్కడా కూడా కంగారు పడద్దు. కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో నన్ను ఇబ్బంది పెట్టారండి, బాగా బతిమాలేరండి, లేకపోతే దీనివల్ల ఇలా చేసామండి అనేటువంటి మాటలు వద్దు. చాలా కాన్ఫిడెన్స్గా ఉండండి, కాన్ఫిడెన్స్ తోటి ఉండండి, గొప్పగా నిర్ణయాలు తీసుకోండి, ఆచితూచి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మిథున రాశి వారికి బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు నూతన సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభించబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ త్రిగ్రహ యోగం ఉన్నది. అనగా అష్టమ స్థానమందు, భాగ్యస్థానమందు 3 గ్రహాల చొప్పున 6 గ్రహాల యొక్క సంచారం ఉన్నది. అలాగే వ్యయస్థానమందు గురుడు ఉన్నారు. మరి ఇందులో ప్రధానంగా యోగించేటువంటి గ్రహాన్ని చూస్తే చంద్రుడు. చంద్రుని యొక్క బలం పరిపూర్ణంగా ఉన్నది. షష్ఠ, సప్తమ స్థానాల్లో వార ప్రారంభంలో చంద్రుని యొక్క సంచారం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది.
మరలా వారం చివరిలో దశమంలో చంద్రుని యొక్క సంచారం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిగతా గ్రహాల మీద మనం ఆధారపడేటువంటి పరిస్థితులు లేవు. అక్కడ అష్టమంలో కుజుడు, అష్టమంలో రాహువు, అష్టమంలో బుధుడు ప్రత్యేకించి సున్నితమైనటువంటి అంశాలపైనే ఎక్కువ ఇంపాక్ట్ని చూపిస్తారు. అనగా మీరు ఎక్కడ వీక్గా ఉంటారో అక్కడే కొడుతుంది దెబ్బ గ్రహస్థితి. అంటే ఉదాహరణకి మీరు గమనించండి, మేము చాలా స్ట్రిక్ట్ డైట్లో ఉన్నామండి, కానీ ఏదైనా స్వీట్ కనబడితే ఆగలేము. అంటే స్వీట్ అన్నది వీక్నెస్ అన్నమాట. అలాగే జీవితంలో ఏదైతే మీకు వీక్నెస్ ఉంటుందో ఆ వీక్నెస్ ఉండేటువంటి పాయింట్లపైన గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి రహస్యాలను కానీ లేదా మీకు తెలిసినటువంటి రహస్యాలను కానీ ఎప్పుడూ బహిర్గతం చెయ్యకూడదు. మీకు మనసులో దాగట్లేదు, మీలో మీరు ఎక్కువగా వాటి గురించి చర్చించుకోండి తప్పితే, ఒరే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను లేదా నీకు ఇంకో విషయం చెప్తానని ఇంకొకరికి ఎవరికి కూడా మీరు చెప్పకూడదు. ఈ మీకు సంబంధించినటువంటి లేదా మీకు తెలిసినటువంటి రహస్యాలు బహిర్గతమై దానివల్ల మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే చాలా కాలం క్రితం దాచిపెట్టినటువంటి వస్తువులు, చాలా కాలం క్రితం దాచిపెట్టినటువంటి డబ్బులు ఉపయోగపడేటువంటి సందర్భాలు ఈ వారంలో కనబడుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడో నేర్చుకుని వదిలేశాను బాబు ఈ విద్యని, మళ్ళీ ఇంతకాలానికి ఉపయోగపడుతుంది, లేదా ఎప్పుడో నేను చదువుకుని వదిలేశాను అది ఇంతకాలానికి ఉపయోగపడింది అనేటువంటి మాటలు చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటాయి మీ దగ్గర నుండి. అలాగే కొంత ఖర్చు పెడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీది కానటువంటి వాటిపైన మీ యొక్క శ్రమ, మీ ఖర్చు అధికంగా ఉంటూ ఉంటాయి. ఇతరుల కోసం శ్రమిస్తూ ఉంటారు, కానీ మీకు ప్రయోజనం ఉండదు. వారెవరూ కూడా మీ కష్టాన్ని గుర్తించరు. ఈ విషయాలన్నింటినీ ఈ వారంలో దృష్టిలో పెట్టుకోవాలి. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ నూతన సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభించబోతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారికి త్రిగ్రహ యోగం ఉన్నది. అంటే సప్తమ అష్టమ స్థానముల యందు 3 గ్రహాల చొప్పున 6 గ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ 6 గ్రహాలలో శుక్రుడు మినహాయించి మిగతా ఏ గ్రహము యోగించడం లేదు. ఈ వారంలో చంద్రబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, గురుబలం ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు స్థితిగతులే కొంత అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ 3 చాలా వరకు షష్ఠ స్థానమందు చంద్రుడు స్వస్థాన ప్రాప్తిమారోగ్యం అర్ధలాభం యశోముదం అన్నారు. అంటే సొంత ప్రాంతాలకు చేరుకోవడము, లేదా మనసు ఆహ్లాదంగా ఉండేటువంటి ప్రాంతాలకు చేరుకుంటూ ఉండడము, లేదా ఏదైనా మనసుకు నచ్చేటువంటి చర్యలు చేస్తూ ఉండడము, ఇటువంటి వాటిపైన అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అలాగే ఈ సప్తమ అష్టమ స్థానముల యందు ఉన్నటువంటి ఈ గ్రహ సంపత్తి ఏదైతే ఉన్నదో అది అనాలోచితమైనటువంటి చర్యలకి కారణమవుతుంది. మీ మైండ్కి మీ నాలికకి ఎప్పుడూ సంబంధం ఉంటూనే ఉండాలి. ఒకవేళ లేకపోతే మాట్లాడకూడదు. అంతేగాని మనం ఎక్కడో ఆలోచన చేస్తూ ఇక్కడ మాట్లాడుతున్నాము అంటే ఇక్కడ ఏదో మనం బయటికి వదిలేస్తున్నట్టే లెక్క. ఏవో తెలిసిపోతాయి మీ ద్వారా, పక్క వాళ్ళ యొక్క సీక్రెట్లో, లేకపోతే మీకు సంబంధించినటువంటి రహస్యాలు, లేదా చెప్పకూడనటువంటి విషయాలు, లేదా మీ మనసులో దాగి ఉన్నటువంటి విషయాలు ఏవో ఒకటి బహిర్గతం అయిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా కమ్యూనికేషన్ అనగా ఒక పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషను దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏదైతే డెలివర్ చేస్తారో, అంటే ఇతరులతోటి కమ్యూనికేషన్ చేసేటువంటి విధానంలో ఏదైతే మీరు మాట్లాడతారో అటుపక్క వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి కారణం మీ బాడీ లాంగ్వేజ్ కాదు. అంటే మీ శరీరం యొక్క తీరు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఎందుకు అలా ఉంటుంది అంటే ఈ గ్రహస్థితి వల్లనే. అది తర్వాత మాట్లాడుకుందాం. ప్రత్యేకించి ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. బాగా కోపంగా చూస్తూ అరే బాబు నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అన్న మాటలు మాట్లాడకూడదు. ఇక్కడ మీ బాడీ లాంగ్వేజ్ మీ లాంగ్వేజ్ 2 ఒకే విధంగా పనిచేయాలి. ఇది ఎందుకు పనిచేయదు అన్నది ఈ వారంలో మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే బాగా కష్టపడి వచ్చినా లేదా బాగా శ్రమపడి వచ్చినా నా కష్టాన్ని ఎవరూ గుర్తించట్లేదు, లేదా నేను ఎంత కష్టపడి వచ్చినా మళ్ళీ నాకు పనులు చెప్తూ ఉన్నారు, అందుకని ఈ కోపంలో ఇలా మాట్లాడుతున్నాను, ఈ బాధలో ఇలా మాట్లాడుతున్నాను అని సంజాయిషి చెప్పుకున్నా ఎవడు వినరు. ఎలా ఉన్నా అందంగా మాట్లాడాలి. ఈ మాట వల్ల ఈ వారంలో వచ్చేటువంటి సమస్యలు అధికము. కాబట్టి సింహరాశి వారి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశివారు గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వారు కొత్త సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభించబోతూ ఉన్నారు. ఏర్పడ్డటువంటి త్రిగ్రహ యోగం ఏదైతే ఉన్నదో, షష్ఠ స్థానమందు 3 గ్రహములు, సప్తమ స్థానమందు 3 గ్రహములు, అలాగే చంద్రుని యొక్క బలము, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో. మరీ ముఖ్యంగా 6వ స్థానమందు కుజ, చంద్ర, రాహు, బుధుల యొక్క యుతి ఎవరినైనా పడగొట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. మీరు అక్కడ షష్ఠ స్థానము అంటే గోచారంలో చాలా ముఖ్యమైనటువంటిది. అక్కడ కుజుడున్నా, బుధుడున్నా, రాహువున్నా, చంద్రుడున్నా, ఏ ఒక్క గ్రహం ఉన్నా చాలా గొప్ప. అలాంటిది 4 గ్రహాలు ఉంటే ఒకేసారి ఒక గొప్ప శక్తి వస్తుంది. అది మీ అప్పులు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, మీ శత్రు బాధ నుండి బయటపడడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి రికవరీ అంటే ఏదైనా హెల్త్ పరంగా మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా, లేదా హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు వచ్చినా వాటి నుండి తొందరగా రికవరీ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ షష్ఠ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలన్నీ బలోపేతం అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సంతాన స్థానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. అలాగే ఎవరైనా మీ కుటుంబ సభ్యుల్లో పోటీ పరీక్షలు లాంటివి రాస్తూ ఉన్నా వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగుంటాయి. అలాగే దాంపత్య జీవనం చాలా గొప్పగా ఉండడానికి, సఖ్యతతోటి ఉండడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మనస్సౌఖ్యం, సదానందం, ఇష్టగృహ సుభోజనం అన్నారు. మీకు నచ్చినట్టే ప్రతిదీ జరగడానికి అవకాశం ఉంటుంది. నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శనం చేయడము, నచ్చినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడము, నచ్చిన విధానంలో జీవనం ఉంటూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి మీకు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే సమాజంలో మెసిలేటువంటి తీరు, మరీ ముఖ్యంగా సామాజికంగా మీకు ఉండేటువంటి పరిస్థితులు కూడా చాలా అద్భుతంగానే గోచరిస్తూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా కన్యారాశి వారికి గ్రహస్థితి మంచిది. ఒకే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారి విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటూ ఈ వారంలో ముందుకు వెళ్ళగలిగితే అన్నీ కూడా చాలా శుభదాయకంగానే ఉంటాయి. ఈ వారంలో వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ షష్ఠ స్థానస్థిత త్రిగ్రహ యోగము అనగా ఇక్కడ 5వ స్థానంలోనూ 6వ స్థానంలోనూ త్రిగ్రహాలు ఉన్నాయి, అంటే 3 గ్రహాలు ఉన్నాయి. 6వ స్థానంలో ఉండేటువంటి రవి కానీ, శనేశ్వరుడు కానీ ఎక్కువగా యోగించేటువంటి గ్రహాలు. పంచమ స్థానంలో ఉండేటువంటి బుధుడు, అలాగే చంద్రుడు, గురుడు, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు చాలా సౌఖ్యవంతమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక పటుత్వాన్ని సూచిస్తుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉండేటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగా ఉంటాయి. అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళుతున్నాం, మనకి ఇది అవకాశం లేదు కానీ లక్కగా ఏదైనా మనకి తగిలితే మనకి బాగుంటుంది అనేటువంటి విషయాలు, లేదా అదృష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్ళేటువంటి విషయాలన్నింటిలోనూ కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. అలాగే దైవ దర్శనాలు, పుణ్యనది స్నానాలు లాంటివి చేయడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి, లేదు సుఖవంతమైనటువంటి జీవనాన్ని అనుభవించడానికి షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం, ఏ పని ప్రారంభించినా దానిలో ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తూ ఉంటుంది. అలాగే మీరే కాకుండా ఎవరైనా ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వారిని మీరు చక్కగా కాపాడగలుగుతూ ఉంటారు. ఓ మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతారు, ఒక సపోర్ట్గా ఉండగలుగుతారు. ఆర్థికంగా లేదా మాట పరంగా లేదా మరి ఏ ఇతరత్ర మనిషి పరంగానైనా సరే ఒక సపోర్ట్ రోల్లో మీరు ఉండగలుగుతారు. ఎన్ని చుట్టుపక్కల సమస్యల వలయాలు ఉన్నప్పటికీ కూడా ఓ పాజిటివ్ నేచర్ ఉంటుంది. ఆ పాజిటివ్ నేచర్ వల్ల లేదా మీ ఆలోచనల వల్ల మీ చుట్టూ ఉండేటువంటి నెగిటివిటీ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు, నీ చుట్టూ ఇంత బాధలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు, లేదా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నట్టు కనబడుతున్నావు అని అన్నప్పుడు కూడా ఓ నవ్వు వదిలేస్తారు తప్పితే మీలో ఉన్నటువంటి విషయాలు ఎప్పుడు కూడా బయటపెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే మీ ఓపిక, మీ సహనము
ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటాయి. ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో భృగు షట్కము అనేటువంటి స్థితి ఉన్నది. గోచార పరంగా ఇది కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంది. కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి పరిస్థితుల్ని పొందడానికై ఈ రాశివారు ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ కొత్త సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభం చేయబోతూ ఉన్నారు. పంచమ స్థానం, చతుర్థ స్థానమందు ఉన్నటువంటి త్రిగ్రహ యోగములు అంటే మూడు గ్రహాలు కలిపి ఉన్నాయి. ఇక్కడ చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు, పంచమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే తృతీయ స్థానమందు చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ 3 గ్రహాల తాలూకు అనుకూలతలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అయితే పంచమ స్థానమందు రవి అలాగే శనేశ్వరుల యొక్క కలయిక బద్ధకానికి కారణమవుతుంది. ఎందుకు ఇంతలా చెప్పవలసి వచ్చింది అంటే ఇక్కడ కార్యహానిర్మనస్తాప జ్ఞాతి వ్యాజ్య కలాపహం అన్నారు. ప్రత్యేకించి మీ పనుల మీద ఫోకస్ కన్నా ఇతరుల విషయాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. అంటే అనవసరమైనటువంటివి, మీకు అక్కర్లేనటువంటివి, మీకు ఏ విధమైన ఉపయోగం లేనటువంటి వాటి మీద మీ ఫోకస్ ఉంటుంది. పలానా పని మనకు అర్జెంట్రా మనం చెయ్యాలి అనేటువంటి పరిస్థితుల్లో కూడా మొబైల్ ఫోన్లో ఎవరి గురించి ఏదైనా విషయం వస్తే దానికి ఇంపార్టెన్స్ ఇస్తారే తప్పితే ఇక్కడ టైం అయిపోతున్న ఇంకొక విషయాన్ని పట్టించుకోరు. అలాగే చాలా బద్ధకంగా ఉంటుంది ఈ వారం అంతా కూడాను. ఆఖరికి లేచి స్నానం చేయాలన్నా బద్ధకం వస్తూ ఉండి ఆ వాయిదా వేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే పంచమ స్థానమందు ఉన్నటువంటి గ్రహ సంపత్తి. చాలా వరకు మీ పనులు అనుకోండి చాలా తొందరగా వాటన్నిటిని పూర్తి చేసేసుకుంటారు, పడుకుంటారు. లేదు ఇంకోటి ఏదైనా ఈ ఫోన్ చూసుకోవడమో లేకపోతే ల్యాప్టాప్ చూసుకోవడమో లేకపోతే సినిమా చూడడమో ఇటువంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ చూపెడతారు తప్పితే ఇంట్లో వాళ్ళు చెప్పినటువంటి పనిపైన శ్రద్ధ ఉండదు. లేదా మీది కానటువంటి పని ఏదైనా ఉంటే అది ఇతరులు మీకు అప్పచెప్పినా కూడా దాని మీద అంత శ్రద్ధ ఉండదు. దాంట్లో డబ్బు వస్తున్నా లేదా దానివల్ల ఏదైనా ఇదే వస్తున్నా దేని మీద కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించరు, ఎంతసేపు కొంత బద్ధకంగా ఉండడానికి. దీనికి కారణం ఆ పంచమ స్థానస్థితి గ్రహస్థితి. అలాగే అర్ధాష్టమ స్థానమందు కుజరాహువుల యొక్క యుతి ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్త పడవలసింది ఏంటి అంటే దేహపీడ, మనక్లేశం, చతుష్పాద మృగాద్భయం. 4 కాళ్ళ జంతువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల పట్ల అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జంతువులతోటి ఎక్కువగా ముందుకు వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉంటూ మీ పరిధిలో మీరుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ ఇబ్బంది పెట్టేటువంటివి ఏమీ లేవు. మీకు చాలా సానుకూలంగానే నడుస్తూ ఉంటుంది. కానీ ఏదైనా ఒక పని వాయిదా వేసుకోవడం వల్ల దానివల్ల మీరే సఫర్ అవుతారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభం చేయబోతూ ఉన్నారు. త్రిగ్రహ యోగ కూటమి అంటే 3 గ్రహాల చొప్పున 2 రాశుల్లో గ్రహాలు సంచరిస్తూ ఉండడం. తృతీయ స్థానమందు కుజ, రాహు అలాగే బుధ గ్రహములు, చతుర్థ స్థానమందు రవి, శనేశ్వర, శుక్రగ్రహములు. ఇందులో యోగించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. గురుని యొక్క బలం కూడా తోడవడంతో ఒకంత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. ఇక్కడ మీకు సపోర్టివ్గా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇక్కడ గమనించండి, గతంలో మీకు వచ్చినటువంటి సపోర్ట్ కన్నా ఇప్పుడు దొరికేటువంటిది చాలా ఎక్కువ. అంటే మాట సహాయం చేసేవారు, ధన సహాయం చేసేవారు, వ్యక్తిగతంగా సహాయం చేసేటువంటి వారు, లేదా ప్రత్యేకించి మీ దగ్గరకు వచ్చి నిలబడేటువంటి వారు చాలా గొప్పగా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అందువల్ల ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది. అలాగే విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఏదైనా కొంత గతంలో మీరు ఇష్టపడినటువంటివి ఏమైనా వాయిదాలు పడుతూ ఉన్నా ఇప్పుడు వాటిని మీరు చేజెక్కించుకోగలుగుతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ముందుకు సాగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ మీద ఉండేటువంటి వాళ్ళు, లేదా ఇల్లు కట్టి అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి వారు, లేదా పొలాలు స్థలాలు ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు మనకి జరగట్లేదు అని బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో పరిస్థితులు కొంత సానుకూలంగానే ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు, దాంపత్య జీవనానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. సంతాన సంబంధమైనటువంటి పురోగతి ఉంటుంది, ఆర్థిక పురోగతి ఉంటుంది, మానసిక పురోగతి ఉంటుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము.
మానసికంగా ధనురాశి వారు ఒక మెట్టెక్కగలుగుతారు. అంటే కొంత ప్రశాంతతని ఫీల్ అవ్వగలుగుతారు. అలాగే మీకుండేటువంటి రహస్యాలు లేదా మీకుండేటువంటి ఇబ్బందుల్ని ఇతరులతోటి పంచుకోవడానికి ఏమాత్రమూ ఇష్టత చూపించకండి. ఇక్కడ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రానున్నటువంటి కాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉండబోతూ ఉన్నారు కాబట్టి మీ రహస్యాలను కానీ మీ ఇబ్బందులు కానీ ఎప్పుడూ కూడా పక్కవాడితోటి చెప్పుకోకండి. దాన్ని మీరే అనుభవించాలి. వాడేం ఆరుస్తాడో తీరుస్తాడో దానికి ఏం సంబంధం ఉండదు. కానీ కొంత చెప్పుకుంటే బాధ తీరుతుందేమో అనేటువంటి ధోరణిలో కూడా ముందుకు వెళ్ళవద్దు. ఎందుకంటే రానున్నటువంటి కాలంలో రాహు 2వ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అది కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల మీద ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ధనురాశి వారు ఈ వారంలో మంచిగానే ఈ కొత్త సంవత్సరాన్ని అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రారంభిస్తున్నారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ వారంలో ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఈ త్రిగ్రహ కూటమి, త్రిగ్రహ యోగం అనొచ్చు, కూటమి అవ్వచ్చు, ఏదైనా సరే 2వ స్థానమందు ఏర్పడినటువంటి ఈ 3 గ్రహాలు లేదా తృతీయ స్థానమందు ఏర్పడినటువంటి ఈ 3 గ్రహాల యొక్క యుతి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఒక పాజిటివ్ నేచర్ని పెంచుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే 2వ స్థానమందు రాహు అనుకూలమైనటువంటి గ్రహం, బుధుడు అనుకూలమైనటువంటి గ్రహం, తృతీయ స్థానమందు శని రవులు యోగించేటువంటి గ్రహాదులు. అలాగే చంద్రుడు వారం ప్రారంభం నుండి యోగించడం వల్ల శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో, ధనమున్నతి అన్నారు. ఇక్కడ జన్మ చంద్రుడు చాలా గొప్పగా ఉపయోగపడతారు. మరీ ముఖ్యంగా ఒక మానసిక ప్రశాంతత విషయంలో కానీ లేదా ధైర్యంగా వ్యవహరించేటువంటి విషయాల్లో కానీ లేదా దృఢంగా నిలబడేటువంటి విషయాల్లో కానీ లేదా తృతీయ స్థానమందు ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి మెలిగేటువంటి విషయాల్లో కానీ ఇలా అనేక రకాలైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా ఈ గ్రహస్థితి పాజిటివ్గానే రిజల్ట్ కనబరుస్తూ ఉంటుంది. అలాగే ధనస్థానమందు ఉన్నటువంటి ఈ గ్రహములు ఏవైతే బుధరాహువుల యొక్క యుతి ఉన్నదో అనుకోని విధంగా ధనప్రాప్తిని తీసుకొస్తారు వాళ్ళు. అంటే ఎప్పుడో గతంలో మనం పెట్టుబడి పెట్టినటువంటి వాటికి ఏదైనా రిటర్న్స్, రాబడి రూపంలో ధనాన్ని మనం సంపాదించడము, లేదా ఎప్పుడో మనం దాని మీద ఇన్వెస్ట్ చేసి మనం మర్చిపోతే ఎవరో గుర్తు చేయడం ద్వారా మరలా అది వెతుక్కుంటే దానిలో డబ్బులు రావడము, ఇలా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయాలు బాగున్నాయి. మాట తీరు మెరుగుపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి చేసేటువంటి వాగ్దానాలన్నీ, అంటే ఏదైతే మీరు వాళ్ళకి చెప్తారో ఇది నేను చేస్తాను, ఇది నేను చేస్తాను, ఇది నేను ఇస్తానని మీరు తెలుపుతూ ఉంటారో అటువంటి వాటన్నిటిని కూడా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. మాట మీద నిలబడేటువంటి తత్వానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ఏదైనా సరే మనం చేయగలమనేటువంటి ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అలా ఈ సంవత్సరం అంటే ఈ ఉగాదిని మీరు ఈ వారం ప్రారంభ వారం కాబట్టి చాలా గొప్పగా ఉన్నతమైనటువంటి ప్రణాళికతోటి, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఈ గ్రహస్థితి బాగుంటుంది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ వారంలో దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు కొత్త సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి త్రిగ్రహ యోగము లేదా త్రిగ్రహ కూటమి, జన్మ రాశి యందు 3 గ్రహాలు, చంద్రుడితోటి కలిపి 4 చతుర్గ్రహ కూటమి. అలాగే తర్వాత 2వ స్థానమందు ఈ వారంలోనే చతుర్గ్రహ కూటమి. 2 చతుర్గ్రహ కూటములు వారంలోనే అనుభవిస్తూ ఉన్నటువంటి రాశి కుంభరాశి. దీనివల్ల ఏమవుతుందండి, జన్మ రాశి యందు రాహువు, కుజుడు, బుధుడు ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలే. కానీ 2వ స్థానమందు ఉండేటువంటి చంద్రుడు, శుక్రుడు యోగించేటువంటి గ్రహాలు గురుడితోటి కలుపుకునే. కాబట్టి ఈ వారంలో కొంత నలగవలసి ఉంటుంది. ప్రత్యేకించి జన్మ రాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడితం అన్నారు. అంటే ఒక రాక్షసుడు ఎలా పీడిస్తూ ఉంటాడో కుజుడు ఆ మాదిరిగా ఇబ్బంది పెడతారు అన్నది శాస్త్రవచనం. దానికి తోడు రాహువు కూడా ఉండడం వల్ల అది ఒక రకమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తారు. ప్రత్యేకించి మోసపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ వారంలో జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరి చేతిలోనూ కూడా మోసపోకుండా ఉండడము, చెప్పుడు మాటలు వినకపోవడము,
ఎవరి మీదైనా లేనిపోని నిందారోపణలు ఇతరులు చేస్తూ ఉంటే దాన్ని మీరు ఖండించకపోయినా పర్వాలేదు కానీ నమ్మకూడదు. అలాగే ఆర్థికంగా ఏదైనా ఒక విషయంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఇక్కడ మీ ధనస్థానమునందే పాపగ్రహాలు ఉన్నాయి. 2వ స్థానమందు సూర్యుడు శని కలిపి ఉన్నారు కాబట్టి ఎప్పుడూ పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన కాలం కాదు. వచ్చిన డబ్బంతా అనవసరంగా ఖర్చు పెట్టించేస్తుంది ఈ గ్రహస్థితి. ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాలకి ఇది మంచి సమయం కాదు. కొత్త ఉద్యోగానికి మారడానికి మంచి సమయం కాదు. లేదా ఆ ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి సమయం కాదు. ఇది ఒక టెస్టింగ్ పీరియడ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ఈ గ్రహస్థితి వచ్చింది అని అనుకుని మీరు ఏదైనా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. కాబట్టి అదృష్టాన్ని నమ్ముకునేటువంటి చర్యలేవి కూడా ఈ వారంలో మీరు చేయకండి. ప్రత్యేకించి మీ కష్టాన్ని నమ్ముకోండి. అలాగే ఇతరులను కూడా ఎప్పుడు నమ్ముకోకండి. మీ స్వశక్తిని, సొంత తెలివితేటల్ని నమ్ముకుని ముందుకెళ్ళడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. కుంభరాశి వారి ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తుండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ వారం కొత్త సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ వారంలో త్రిగ్రహ కూటమి ఉన్నది. అంటే జన్మ రాశి యందు 3 గ్రహాలు, వ్యయ స్థానమందు 3 గ్రహాలు ఉన్నప్పటికీ శుక్ర చంద్రుల యొక్క అనుకూలతతోటి ఈ వారాన్ని చక్కగా ముందుకు తీసుకువెడతారు. అయితే ప్రధానంగా జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, జన్మరాశి యందు ఉన్నటువంటి రవిగ్రహము, జన్మరాశి యందు శనేశ్వరుడు, వ్యయస్థానమందు బుధుడు, కుజుడు, రాహువు ఈ 5 గ్రహాలతో పాటు గురుగ్రహం చతుర్థ స్థానమందు చాలా ఎక్కువగా పీడని కలగజేస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకించి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి. ఖర్చులు తగ్గించుకుంటూ, అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకుంటూ, అలాగే నిద్రా సౌఖ్యాన్ని చూసుకుంటూ, అక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యయస్థానమందు చేరినటువంటి కుజుడు లేదా రాహువు నిద్రా భంగాన్ని కలగజేస్తారు. అంటే రాత్రిపూట సరైనటువంటి సమయానికి నిద్రపోయేటువంటి పరిస్థితులు ఉండకుండా, నిద్ర పట్టకుండా చేసేటువంటి గ్రహాలు ఆ రెండును. కాబట్టి దానితో పాటు ఖర్చు, అనవసరమైనటువంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళాలి తప్పితే అదృష్టాన్ని నమ్ముకుని ఏ విధంగానూ ముందుకు వెళ్ళకూడదు. ఈ విషయాన్ని ప్రధానంగా మీనరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ వారంలో ఈ త్రిగ్రహ కూటములు, చతుర్గ్రహ కూటములు మీ రాశికి మేలు చేసేటువంటివి కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. కొత్త సంవత్సరంలో రానున్నటువంటి నెలల్లో గురుబలం పెరగబోతూ ఉన్నది. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాలన్నింటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.